మనందరం బయట ఫాస్ట్ ఫుడ్ చాలా గట్టిగా తింటాం. అదే ఇంట్లో అమ్మ చేతి వంట అంతగా నచ్చదు. బట్ ఏ రోజైతే మన ఇల్లు వదిలేసి, మన ఊరు వదిలేసి బయట ఊరికొస్తాం, చదవడానికి హాస్టల్‌లో ఉంటాం, జాబ్ కోసం బ్యాచిలర్‌గా ఉంటాం, అప్పుడు గుర్తుకొస్తది అమ్మ చేతి వంట ఏంటో, అమ్మ చేతి రుచి ఏంటో. బట్ ఈ ఫుడ్, ఈ ఆహారం అనేది మన దగ్గరికి ఎలాగొస్తుంది? దీన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 14లో మన శ్రీకృష్ణ. వాళ్ళు చెప్తున్నారు, పార్థ, ఫుడ్ అనేది లివింగ్ బీయింగ్‌కి చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫుడ్ మన అందరి దగ్గరికి ఎలాగొస్తుంది? ఇది వస్తుంది వర్షం వల్ల. వర్షం పడడం వల్లే పంటలు పండుతాయి. అదే పంటలు మనం తిని జీవిస్తాం. బట్ ఈ వర్షం ఎలా పడుతుంది? ఇది పడుతుంది సాక్రిఫైస్ వల్ల, యజ్ఞం వల్ల. ఈ సాక్రిఫైస్, ఈ యజ్ఞం ఇవన్నీ ఎలాగవుతున్నాయి? ఇవన్నీ అవుతున్నాయి మనం చేయాల్సిన కర్మం వల్ల, మనం చేస్తున్న మన డ్యూటీస్ వల్ల. అందుకే శ్రీకృష్ణుడు పదే పదే చెప్తున్నారు, పార్థ, నీ కర్మం నువ్వు సకర్మంగా చెయ్యి. ఎందుకంటే నీ కర్మం నువ్వు చేస్తేనే నీకు ఆహారం దొరుకుతుంది. నీ ఒక్కడే కాదు, నీ తోటి ఉన్న చాలా మందికి ఆహారం దొరుకుతుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, బయట ఫాస్ట్ ఫుడ్ తినడం మానేయండి.